తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తూ ఉంటారు. ఇది మనకు గత సంవత్సరంలో అయితే మార్చి 6 తారీఖునైతే దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ టెంపుల్ని దీని నిర్మాణం అయితే 7 సంవత్సరాలు పట్టింది. ఇది నిర్మాణానికి వాళ్ళు మన మల్లెపల్లి రామారావు గారి ఫ్యామిలీ అయితే వాళ్ళు అది చేయడం జరిగింది. ఇది శ్రీవారికి మెట్లు. ఇది మనకు ఈ మెట్ల మార్గంలో మనమైతే లోపలికి శ్రీవారిని దర్శించుకోవచ్చు. దాంతోపాటు ఈ మెట్లు మనకు 108 మెట్ల ఉంటున్నాయి. ఇది దశావతార మండపం పిలుస్తారు. ఇక్కడ నుంచి అక్కడ చుట్టుపక్కల మనకు రకరకాల విగ్రహాలు అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. ఇది శ్రీవారి పాదాల నుంచి మనకు మరో పేరు కూడా వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. ఈ వైకుంఠ ద్వారం నుంచి అయితే మనము శ్రీవారిని దర్శించుకోవడానికి గర్భగుడికి అయితే వెళ్ళడానికి మనకు దారి ఉంటుంది. ఇక్కడ టెంపుల్కు ముందు మనకు బ్రహ్మరథం ఉంటుంది. ఈ బ్రహ్మరథం అయితే స్వామివారి వ్రతం అయితే 40 ఫీట్లు చేయడం జరిగింది. కొద్దిగా మనం ముందు భాగంలో అయితే మనకు గరుడ మండపం ఉంటుంది. గరుడ మండపంతో పాటు మనకు ఏకశిల హనుమంతుడి మండపం కూడా ఉంటుంది. దాన్ని ఏకశిల పైన అయితే మలిచారంట. దీని హైట్ వచ్చేసి 30 ఫీట్లు. దీని పక్కన మనకు గంట కూడా ఉంటుంది. గంట బరువు వచ్చేసి మనకు 1700 కేజీలు ఉంటుంది. ఈ కంచుతో నిర్మించడం జరిగింది. మన ఇండియాలోనే ఇది 2వ స్థానంలో అతిపెద్ద కంచు గంట అని చెప్పుకోవచ్చు. అలా ముందుకు పోతూ ఉంటే శ్రీవారి నామాలు అయితే ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. శ్రీవారి పాదాలతో పాటు మనకు శ్రీవారి నామాలు అయితే ఇక్కడ మనకు దర్శించుకోవచ్చు. దాంతోపాటు మనకు లోపల గర్భాలయంలో అయితే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారైతే విగ్రహము 16 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇండియాలో ఉన్న మనకు 108 విష్ణు దివ్య దేశాల నుండి మట్టిని నీటిని తెచ్చి గుడి గర్భాలయం కింద ఉంచి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినట్టు మనకి ఇక్కడ చెబుతూ ఉంటారు. పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం శ్రీపాదరేణం అనే మహాప్రసాదం, నవరత్న కిరీటం, రత్నాల సుదర్శన పాంచజన్యాలు, రత్నాల కర్ణపత్రాలు, భుజములందు నవరత్నాల నాగాభరణాలు, కట్యవలంబిత హస్తం, రత్నాల వైకుంఠ హస్తం, స్వర్ణ యజ్ఞోపవీతం, దుస్స శిక్షణార్థం సూర్యకఠారి, మకరకంఠి, చతుర్భుజ లక్ష్మీహారం, తులసీపత్రహారం, 5 పేట్లుగా ఉన్న సహస్రనామహారాలు, ఇరువైపులా సాలిగ్రామ హారాలు. స్వామివారు విశేషమైన తిరువాభరణం సమర్పణ చేసుకొని ఉన్నారు. కోనేరు ఇరుపక్కల అయితే మనకు విగ్రహాలు అయితే కనబడుతూ ఉంటాయి. ఒకటి మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, మరోవైపు భూవరహస్వామి మనం దర్శించుకోవచ్చు. దాంతోపాటు మనకు ఈ కోనేరు మధ్యలో అయితే మనకు విష్ణుమూర్తి ఉంటారు. ఈ విష్ణుమూర్తిని అయితే మనము జలనారాయణుని అని పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలోని ఇది 2వదిగా ప్రసిద్ధి చెందింది. మనకు ఒకటి నేపాల్లో ఉంటుంది, మొదటిది ఇది మనకు, 2వదేమో మనకు ఇక్కడ మనకు యాదాద్రి స్వర్ణగిరిలో అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు దాని బరువు మనకు 2500 కేజీల బరువు. ఇది మన విష్ణుమూర్తిది. దాంతోపాటు మనకి ఇక్కడ మనకు పక్కన మనకు కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపంలో అయితే మనకు ఒకేసారి 1200 మంది భక్తులు అయితే మనకు వీక్షించవచ్చు. దాంతోపాటు అదే కళ్యాణ మండపం కింద అయితే మనకు అక్కడ మనకు భోజనశాల కూడా ఉంటుంది. అక్కడ 1200 నుంచి మనకు భక్తులు కూడా ఒకేసారి భోజనాలు అయితే స్వీకరించవచ్చు. ఇది మనకు యాదాద్రి తిరుమల అని పిలుస్తూ ఉంటారు. ఇది మనకు ఇక్కడైతే మనకు రోజు భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఇది హైదరాబాద్ టు వరంగల్ రూట్లో అయితే ఇది భువనగిరి కంటే ముందు ఈ స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు 20 కిలోమీటర్ల దూరంలో యాదగిరి గుట్ట కూడా ఉంటుంది. మనకు ఒకే రోజు మనము ఈ 2 టెంపుల్ అయితే మనము దర్శనం చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.